హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో లైట్ చాప్టర్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్. సో ఈ చాప్టర్లో మనం ఆల్రెడీ ఒక పార్ట్ 1 వీడియో అయింది, అందులో ఇంట్రడక్షన్ ఆఫ్ లైట్ అయ్యింది. ఇప్పుడు సెకండ్ వీడియోలో మనం రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అనేది చూద్దాం. ఓకే, బిఫోర్ గోయింగ్ టు ద వీడియో లెట్ us read educational quote. Education is the most powerful weapon which you can use to change the world, said by Nelson Mandela. So what will you learn in this video? That is, what is reflection, laws of reflection, types of reflection and application of reflection. What is reflection of light? Bouncing back of light in a same direction when it strikes on a surface. సో సింపుల్ వర్డ్స్ చెప్పాలి అంటే ఏదైనా ఒక బాల్ తీసుకొని ఒక వాల్ హిట్ చేసామనుకో ఏమవుతుంది, మళ్ళీ బ్యాక్ వస్తుంది బాల్. సేమ్ వే ఒక లైట్ రేస్ అనేది ఒక ఏదైనా సర్ఫేస్ని హిట్ అయినప్పుడు మళ్ళీ బ్యాక్ వస్తుంది, దట్ ఈస్ రిఫ్లెక్షన్. సో ఇక్కడ ఇమేజ్లో మీరు చూసినట్లయితే ఇక్కడ టార్చ్ లైట్ ఉంది. టార్చ్ లైట్ దిట్ ఈస్ సోర్స్ ఆఫ్ లైట్. సో ఇక్కడ నుంచి ఏమవుతుంది, ఇక్కడ ఒక కోమ్ ప్లేస్ చేస్తారు. కోమ్లో రిమైనింగ్ గ్యాప్స్ అన్నీ క్లోజ్ చేస్తారు. ఓకే, ఓన్లీ ఒక గ్యాప్ మాత్రమే లీవ్ చేసాము. ఇందులో నుంచి ఒక లైట్ రే అనేది పాస్ అయ్యి మిర్రర్ని హిట్ చేస్తుంది. హిట్ చేయగానే ఏమవుతుంది, మళ్ళీ ఆ లైట్ అనేది బ్యాక్ వస్తుంది, రైట్, బ్యాక్ వస్తుంది, దట్ ఈస్ రిఫ్లెక్షన్. సో సింపుల్గా చెప్పాలంటే బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ లైట్ రేస్ వెన్ ఇట్ స్ట్రైక్స్ ఆన్ ఏ సర్ఫేస్, దట్ ఈస్ రిఫ్లెక్షన్. సో ఈ లైట్ చాప్టర్లో వీ హ్యావ్ టు యూజ్ సమ్ టర్మినాలజీ. సో వీ హ్యావ్ టు లెర్న్ దోస్ టర్మినాలజీ. అవి ఏంటంటే ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్. సో ఇక్కడ చూస్తే ఏదైతే ఇన్కమింగ్ రే వచ్చి మిర్రర్ని హిట్ చేస్తుంది, రైట్, ఆ ఇన్కమింగ్ రేని మనం ఇన్సిడెంట్ రే అంటాం. ఏదైతే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ అవుట్ గోయింగ్ రే వెళ్తుందో దాన్ని రిఫ్లెక్టెడ్ రే అని పిలుస్తాం. సో ఇన్సిడెంట్ రే అంటే ఇన్కమింగ్ రే, అవుట్ గోయింగ్ రే ఈజ్ రిఫ్లెక్టెడ్ రే. సో ఎక్కడైతే ఇన్సిడెంట్ రే హిట్ అయిందో మిర్రర్ని, అక్కడ మనం ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తాము. ద పర్పెండిక్యులర్ లైన్ ఇట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ నార్మల్. సో ఎక్కడ నార్మల్ డ్రా చేస్తామంటే వేర్ ద ఇన్సిడెంట్ రే హిట్స్ ద మిర్రర్, అంటే పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర మనం ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తాం, దట్ ఈస్ నార్మల్. సో నెక్స్ట్ వన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఏంటంటే ద యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ నార్మల్ ఈజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఐ. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ద యాంగిల్ బిట్వీన్ రిఫ్లెక్టెడ్ రే and normal, that is angle of reflection. It is denoted by R. So next one, laws of reflection. What is laws of reflection? ఇందులో నాకు 2 లాస్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ లాస్ ఇవి. ఫస్ట్ లా ఈజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. మనం ఇక్కడ సపోజ్ ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది ఇక్కడ 30 degreesలో వెళ్తుంది అనుకోండి ఇన్సిడెంట్ రే అనేది. సో యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా 30 ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ఫస్ట్ లా. అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే యాంగిల్ ఐ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇది 40 ఉందనుకోండి, సో ఇది కూడా 40 ఉంటుంది. అది ఫస్ట్ లా. నెక్స్ట్ వన్, సెకండ్ లా ఏంటి, ద ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్ ఆల్ లై ఇన్ ద సేమ్ ప్లేన్. అంటే ఇక్కడ ఇన్సిడెంట్ రే, నార్మల్, రిఫ్లెక్టెడ్ రే అన్నీ కూడా ఒకే ప్లేన్లో ఉన్నాయి. అంటే ఈ మూడు కూడా సేమ్ సైడ్ ఆఫ్ ది షీట్ ఉంది. ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇన్సిడెంట్ రే, రైట్, ఇక్కడే కదా మనం నార్మల్ డ్రా చేస్తాము పర్పెండిక్యులర్ లైన్ని, రైట్. ఇన్సిడెంట్ రే, నార్మల్, రిఫ్లెక్టెడ్ రే ఈ మూడు ఎక్కడున్నాయి, సేమ్ సైడ్ ఆఫ్ ది షీట్ ఉన్నాయి, రైట్. అంతే తప్ప బిలో ఆర్ అబోవ్ లేదు. దట్ మీన్స్ సేమ్ ప్లేన్లో ఉన్నాయి మూడు కూడా, అంటే సేమ్ ఫ్లాట్ సర్ఫేస్ మీద ఉన్నాయి. దట్ ఈస్ సెకండ్ లా. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద సెకండ్ లా. ఓకే, నెక్స్ట్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేది అంటే యాంగిల్ ఐ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ ఉంది కదా. ఫస్ట్ 2 లాస్ కూడా అప్లికబుల్ టు ఆల్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. అవి ప్లేన్ మిర్రర్ అవ్వచ్చు, స్పెరికల్ మిర్రర్స్, దట్ ఈస్ కాన్వెక్స్ మిర్రర్ ఆర్ కాన్కేవ్, రెండింటికి కూడా ఈ లాస్ అనేది అప్లికబుల్ అవుతుంది. అంటే ఎనీ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కూడా ఈ లాస్ అనేది ఒబే చేస్తాయి, ఫాలో అవుతాయి. నెక్స్ట్ టాపిక్, టైప్స్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో మనకి రెగ్యులర్ రిఫ్లెక్షన్ అంటాం, రెగ్యులర్ రిఫ్లెక్షన్ ఉంది, ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్ అండ్ మల్టిపుల్ రిఫ్లెక్షన్. సో రెగ్యులర్ రిఫ్లెక్షనే స్పెక్యులర్ రిఫ్లెక్షన్ అంటాము. సో ఇట్ అక్కర్స్ ఆన్ స్మూత్ సర్ఫేసెస్ లైక్ మిర్రర్స్. సో ఇక్కడ పిక్చర్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ స్మూత్ సర్ఫేస్ ఉంది, రైట్. ఇన్సిడెంట్ రేస్ అన్నీ
ప్యారలల్గా వచ్చి రిఫ్లెక్టెడ్ రేస్ కూడా ప్యారలల్గా వెళ్ళాయి. సో ఈ స్మూత్ సర్ఫేస్ మీద జరిగే రిఫ్లెక్షన్ ఎప్పుడు రెగ్యులర్ రిఫ్లెక్షన్ ఆర్ స్పెక్యులర్ రిఫ్లెక్షన్ అంటాం. సో ఈ టైప్ ఆఫ్ రిఫ్లెక్షన్లో మనకి క్లియర్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, క్లియర్ అండ్ షార్ప్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. సెకండ్ రిఫ్లెక్షన్ డిఫ్యూజ్డ్ ఆర్ ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్. సో ఇట్ అక్కర్స్ ఆన్ రఫ్ సర్ఫేసెస్ లైక్ పేపర్ ఆర్ వాల్స్. సో ఇక్కడ మీరు సర్ఫేస్ చూస్తే అనీవెన్గా ఉంది రైట్. ఇన్సిడెంట్ రేస్ వచ్చినప్పుడు ఈ రిఫ్లెక్టెడ్ రేస్ అనేది స్కాటర్ అయిపోతుంది డిఫరెంట్ డైరెక్షన్స్లో రైట్. ఈ టైప్ ఆఫ్ సర్ఫేస్ మీద జరిగే రిఫ్లెక్షన్ మనం డిఫ్యూజ్డ్ ఆర్ ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్ అంటాం. ఇక్కడ ఏంటంటే నో క్లియర్ ఇమేజ్ ఫార్మ్డ్. ముందు దాంట్లో క్లియర్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, ఇక్కడ క్లియర్ ఇమేజ్ ఫామ్ అవ్వదు. ఓకే, ది స్కాటర్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ డిఫ్యూజర్ రిఫ్లెక్షన్లో. అలాగే రెండు రిఫ్లెక్షన్స్ కూడా దే ఫాలోస్ ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. అంటే యాంగిల్ ఐ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ ఉంటుంది. అలాగే ఇన్సిడెంట్ రే, నార్మల్, రిఫ్లెక్టెడ్ రే ఆల్ ఆర్ లై ఇన్ ద సేమ్ ప్లేన్. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అన్నిటికీ అన్ని రేస్కి ఒకేలా ఉంటుంది, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా. ఇక్కడ వచ్చేసరికి ఇండివిజువల్ రేకే చూస్తాం. అంటే ఇండివిజువల్ రేకి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అవుతుంది. ఈ రేకి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అవుతుంది. బట్ అన్ని రేస్కి ఒకేలా ఉండదు, మారుతుంది. ఎందుకు? ఇక్కడ ఈవెన్గా ఉంది కదా సర్ఫేస్, దానివల్ల ఏమవుతుంది, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ చేంజ్ అవుతుంటుంది పర్ ఈచ్ రేకి. ఇక్కడ మీరు క్లియర్ కట్గా ఇక్కడ చూస్తే ఇంకా రిఫ్లెక్షన్ లైట్ ఆఫ్ స్మూత్ సర్ఫేస్ ఇక్కడ స్పెక్యులర్లో. ఓకే, డిఫ్యూజర్లో వచ్చేసరికి రిఫ్లెక్షన్ ఆన్ ఈ రఫ్ సర్ఫేస్. ఎగ్జాంపుల్ మిర్రర్, వాటర్ సర్ఫేస్, పేపర్, ఫ్యాబ్రిక్స్, ఎనీ రఫ్ సర్ఫేస్. ఇక్కడ క్లియర్ అండ్ షార్ప్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ లైట్ ఈజ్ స్కాటర్డ్ ఇన్ మెనీ డైరెక్షన్స్, సో ఫామ్ అవ్వదు. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ వ్యారీస్ అక్రాస్ ద సర్ఫేస్. అంటే ప్రతి ఈచ్ రే ఫాలో అవుతుంది, బట్ ఈచ్ రేకి ఒకేలా ఉండదు. రిఫ్లెక్టెడ్ రేస్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. ఇక్కడ ఒకేలా ఉండదు. ఓకే, మిర్రర్స్ అండ్ కామ్ వాటర్ సర్ఫేస్ ఎగ్జాంపుల్స్, పెయింటెడ్ వాల్స్, ఎనీ రఫ్ సర్ఫేస్. క్లియర్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, నో క్లియర్ రిఫ్లెక్షన్, జస్ట్ డిఫ్యూజ్ లైట్నింగ్. సో థర్డ్ వన్ వచ్చేసరికి మల్టిపుల్ రిఫ్లెక్షన్. సో మల్టిపుల్ రిఫ్లెక్షన్ అంటే ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ జరుగుతుంది రిఫ్లెక్షన్ అంతే. సో ఇట్ అక్కర్స్ వెన్ లైట్ రిఫ్లెక్ట్స్ మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ సెవరల్ సర్ఫేసెస్. సో ఇక్కడ మీరు ఈ పిక్చర్ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పర్సన్ హెయిర్ కట్ చేస్తున్నారు కదా. సో తన హెయిర్ కట్ చూడాలనుకుంటే ఏమో కనిపించదు కదా మన బ్యాక్ సైడ్. సో ఈ బ్యాక్ సైడ్ ఒక పర్సన్ మిర్రర్ పట్టుకున్నారు. సో ఏవైతే లైట్ రేస్ అనేది ఈ బ్యాక్ మీద ఇదే తన హెడ్ మీద పడి ఈ బ్యాక్ పట్టుకున్న మిర్రర్ రిఫ్లెక్ట్ చేస్తుంది. ఆ రిఫ్లెక్ట్ రేస్ ఏమవుతుంది, ఫ్రంట్ మిర్రర్ మీద వస్తుంది. ఈ ఫ్రంట్ మిర్రర్ చేసే రిఫ్లెక్ట్ రేస్ ఈ పర్సన్ యొక్క ఐని రీచ్ అవుతాయి. అప్పుడు మాత్రమే తన బ్యాక్ సైడ్ తన హెయిర్ కటింగ్ ఎలా ఉన్నది ఈ మిర్రర్లోనే చూస్తారు రైట్. ఇక్కడ మల్టిపుల్ రిఫ్లెక్షన్ జరిగింది కదా, మల్టిపుల్ టైమ్స్ రిఫ్లెక్ట్ జరిగింది. సో ఇలాంటి టైంలో మల్టిపుల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా చూస్తే ఇక్కడ 2 మిర్రర్స్ ప్లేస్ చేసాం. ఇక్కడ ఆబ్జెక్ట్ ఒకటే ఉంది. ఇమేజ్ ఎన్ని ఫామ్ అయ్యి 3 ఫామ్ అయ్యాయి ఇమేజ్. ఎందుకు 3 ఫామ్ అయ్యాయి? బికాజ్ ఆఫ్ మల్టిపుల్ రిఫ్లెక్షన్. అంటే ఏదైనా ఇమేజ్ ఫామ్ అవ్వాలి అంటే 2 రిఫ్లెక్ట్ రేస్ మీట్ అవ్వాలి. మీరు అది ఇమేజ్ క్యారెక్టరిస్టిక్లో చూద్దాము. సో ఇక్కడ కూడా మనకి 3 ఇమేజ్ ఫామ్ అయ్యి అంటే బికాజ్ ఆఫ్ మల్టిపుల్ రిఫ్లెక్షన్. సో ఎన్ని ఇమేజ్ ఫామ్ అవుతాయి అంటే మల్టిపుల్ ఇమేజెస్ ఫార్మ్డ్ బేస్డ్ ఆన్ ద యాంగిల్ బిట్వీన్ మిర్రర్స్. సో ఈ యాంగిల్ ఎంత ఉంది ఈ మిర్రర్స్కి మధ్యలోని, అలాగే ఎన్ని మిర్రర్స్ యూజ్ చేస్తారనే దాన్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, మనం షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు డ్రెస్సింగ్ రూమ్లో కూడా చాలా మల్టిపుల్ ఇమేజ్ పిక్చర్స్ కనిపిస్తాయి. మనమే ఒక ఆబ్జెక్ట్ నించున్నా కూడా రైట్, డిపెండింగ్ ఆన్ ద యాంగిల్ బిట్వీన్ మిర్రర్స్. ఓకే, ఇక్కడ ఒక ఫార్ములా యూజ్ చేసి 2 మిర్రర్స్కి అయితే ఒక ఫార్ములా యూజ్ చేసి మనం ఎన్ని నెంబర్ ఆఫ్ ఇమేజ్ ఫామ్ అనేది చెప్పొచ్చు. ఫార్ములా ఏంటి, 360 డిగ్రీ బై యాంగిల్ బిట్వీన్ మిర్రర్స్ -1. ఇక్కడ చూస్తే 2 మిర్రర్స్ యూజ్ చేస్తారు కదా. ఇక్కడ ఎంత ఉంది యాంగిల్, ఇది రైట్ యాంగిల్ కదా. రైట్ యాంగిల్ అంటే 90 degrees రైట్. సో 360 బై 90 4 జర్ రైట్. 4 - 1 3. సో ఇక్కడ మనకు 3 ఇమేజ్ అయినా ఫామ్ అయ్యాయి. 1 2 3. సో 3 ఇమేజ్ ఫామ్ అయ్యాయి. దిస్ ఈజ్ మల్టిపుల్ రిఫ్లెక్షన్. సో నెక్స్ట్ వన్ అప్లికేషన్స్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఫస్ట్ వన్ పెరిస్కోప్. పెరిస్కోప్ ఎక్కడ యూజ్ చేస్తారు మనం, యూజ్డ్ ఇన్ సబ్మరైన్స్ టు వ్యూ ద ఆబ్జెక్ట్స్ అబోవ్ ద వాటర్. సో సబ్మరైన్స్ అనేది వాటర్ కింద ఉంటారు, వాళ్ళకి పైన ఉంది ఎలా కనిపిస్తుంది అంటే వాళ్ళు పెరిస్కోప్తో చూస్తారు పైన ఆబ్జెక్ట్స్ ఏమున్నాయనేది.
సో ఇది కూడా మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ వల్లే ఇక్కడ కింద అండర్ వాటర్లో ఉన్న పర్సన్ అనేది పైన ఏముందని చూస్తారు యూజింగ్ పెరిస్కోప్. నెక్స్ట్ వన్ కెలోడిస్కోప్స్. ఇక్కడ కూడా ఇది కూడా ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ రిఫ్లెక్షన్సే. ఇక్కడ ఏంటంటే ఒక ఎండ్ క్లోజ్ అయి ఉంటుంది, ఈ ఎండ్ క్లోజ్గా ఉంటుంది. ఒక ఎండ్లో మన పర్సన్ ఐ పెట్టి చూస్తూ ఉంటారు, లోపలేమో మిర్రర్స్ ఉంటాయి. మిర్రర్స్ లోపల గాజు ముక్కలు కానీ సమ్ కలర్డ్ పెబల్స్ లాంటివి వేసి మూవ్ చేస్తూ ఉంటే మనకి ఇలాంటి ప్యాటర్న్స్ కనిపిస్తాయి. ఓకే, ఇది ఈజ్ ఆల్సో ఎగ్జాంపుల్ ఆఫ్ మల్టిపుల్ రిఫ్లెక్షన్. ఈ ప్యాటర్న్స్ చూస్తే మన కార్పెట్స్ డిజైన్స్ అవి డ్రా చేస్తారు. థర్డ్ వన్ మిర్రర్స్. మిర్రర్స్ మనకు తెలిసిందే, ఎందుకు యూస్ గ్రూమింగ్కి, అలాగే వెహికల్ రేర్ వ్యూ మిర్రర్స్, ఇవన్నీ కూడా అప్లికేషన్స్. టెలిస్కోప్. టెలిస్కోప్ is used to study about stars, galaxies and celestial bodies. నెక్స్ట్ ఇంకా కెమెరాస్, ప్రొజెక్టర్స్, మైక్రోస్కోప్, లైట్ హౌస్, ఈవెన్ దీస్ ఆల్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ రిఫ్లెక్షన్స్. సో ఈ వీడియోలో రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అనేది చూసాము. సో నెక్స్ట్ వీడియో వచ్చేసరికి మనం ఇమేజ్ ఫార్మేషన్ బై ఏ ప్లేన్ మిర్రర్, అలాగే ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో ఇప్పటి వరకు వాట్ వి లెర్న్ అనేది జస్ట్ సమ్మరైజ్ చేస్తున్నా. రిఫ్లెక్షన్ అంటే ఏంటి? రిఫ్లెక్షన్ అంటే సింపుల్గా చెప్పాలంటే బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ లైట్ రేస్ అండ్ ఓకే. లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సెకండ్లా ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్ ఆల్ లై ఇన్ ద సేమ్ ప్లేన్. ఈ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేది ప్రతి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కూడా ఫాలో అవుతుంది. అది అన్ఈవెన్గా ఉన్నా, ఈవెన్గా ఉన్నా, ఎలా ఉన్నా, కర్వ్డ్గా ఉన్నా కూడా, ప్లెయిన్గా ఉన్నా, ఎలా ఉన్నా కూడా దే ఆర్ ఫాలో ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఈ పాయింట్ మీరు మైండ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రిఫ్లెక్షన్ వచ్చేసరికి 3: స్పెక్యులర్, డిఫ్యూజ్డ్, మల్టిపుల్. స్పెక్యులర్ అంటే ఈవెన్ సర్ఫేసెస్, అంటే స్మూత్ సర్ఫేస్ మీద జరుగుతుంది. డిఫ్యూజ్డ్ రఫ్ సర్ఫేసెస్, అంతేనా. రిఫ్లెక్టెడ్ రేస్ అనేది స్కాటర్ అయిపోతాయి. ఇక్కడేమో ఒక ప్యాటర్న్ ప్యారలల్ టు ఈచ్ అదర్ ఉంటాయి. ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది, క్లియర్ ఇమేజ్. డిఫ్యూజర్లో క్లియర్ ఇమేజ్ ఫామ్ అవ్వదు. మల్టిపుల్ రిఫ్లెక్షన్ అంటే పేర్లో మల్టిపుల్ టైమ్స్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, అప్లికేషన్ వచ్చేసరికి ఏంటి? పెరిస్కోప్, కెలోడిస్కోప్, మైక్రోస్కోప్స్, ఇంకా లైట్ హౌస్, కెమెరాస్, ప్రొజెక్టర్స్, మిర్రర్స్, కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్, ఎవ్రీథింగ్. దీస్ ఆల్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఓకే, సో ఈ వీడియోలో రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ సమ్ క్వశ్చన్స్ అడుగుతున్నాను. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ఐ త్రూ ఎ లైట్ ఆన్ ద మిర్రర్ అలాంగ్ ద నార్మల్ నుంచి ఇన్సిడెంట్ రే పంపిస్తే రిఫ్లెక్టర్ రే ఎలా వస్తుంది? ఓకే, అలాగే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ వాల్యూ ఎంత, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ వాల్యూ ఎంత? ఎప్పుడు ఈ ఇన్సిడెంట్ రే నార్మల్ ద్వారా అంటే ఇక్కడ నుంచి పంపిస్తే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఎంత? ఓకే, ఏ రే ఆఫ్ లైట్ స్ట్రైక్స్ ఏ ప్లేన్ మిర్రర్ at an angle of 30 degree with the surface. So what is the angle of reflection? Ray of light, right? A ray of light అనేది make an angle with mirror అన్నాడు. సో ఈ యాంగిల్ అనేది 30 ఉందంట. ఏ యాంగిల్? మిర్రర్ నుంచి రే ఆఫ్ లైట్ చేసే యాంగిల్, ఈ యాంగిల్ 30 degrees ఉంది. సో అప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత ఉంటుంది, అలాగే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఎంత ఉంటుంది చెప్పాలి. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత ఉంటే అంతే ఉంటుంది, రైట్? సో ఈ యాంగిల్ అంతా మనకు తెలుసు కదా, ఇది రైట్ యాంగిల్ కాబట్టి దాన్ని బట్టి మీరు చెప్పవచ్చు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ వాల్యూ ఎంత వస్తే అంతే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీరు కామెంట్ సెక్షన్లో ఇవ్వండి, నేను చూస్తాను. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ.